ఓం శ్రీ గురుభ్యో నమః. శుకబ్రహ్మ జన్మోత్సవం. శుక మహర్షి జన్మదినం ఈ సంవత్సరం వైశాఖ అమావాస్య రోజున వస్తుంది. వ్యాస మహర్షి గురించి పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థించాడు వ్యాసుడు. శివుడు అరణి మధించుచుండగా ఘృతాచి కనిపించింది. ఆమెను చూడగానే వ్యాసుడు కామవశుడై వీర్యస్థలనం చేసుకుంటాడు. ఘృతాచి తనను ఋషి శపిస్తాడేమోనని చిలుక రూపం దాల్చి పొంచి ఉంది. అప్పుడు వ్యాస మహర్షి వీర్యం నుండి శుకబ్రహ్మ జన్మించాడు. పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఆ బాలునికి ఉపనయనం చేశాడు. దేవేంద్రుడు కమండలం ఇచ్చాడు. దేవతలు దివ్య వస్త్రం ప్రసాదించారు. తండ్రి అనుమతి తీసుకుని శుక బ్రహ్మ బృహస్పతిని గురువుగా చేసుకుని ధర్మశాస్త్రం రాజనీతి నేర్చుకున్నాడు. విద్య పూర్తి అయిన పిమ్మట శుకుడు తన తండ్రి వ్యాసుని ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. వచ్చిన శుకుని కౌగిలించుకొని గౌరవించాడు. ముని బాలకులతో శుకబ్రహ్మ గ్రహించి తండ్రి కుమారుని దగ్గరికి జనకుని వద్దకు వెళ్ళి మోక్ష మార్గం తెలుసుకొని రమ్మని పంపాడు. శుకబ్రహ్మ మిథిలా నగరం చేరి తన రాకను జనకునకు తెలియచేయమని ద్వారపాలకులను లోపలికి పంపాడు. జనకరాజు సపరివారంగా ఎదురెళ్ళి శుకుని లోనికి ఆహ్వానించాడు. కాంచన సింహాసనంపై కూర్చోబెట్టి పూలతో పూజించాడు. శుకుని కోరిక మేరకు అనేక విషయాలు తెలియచేశాడు. శుకబ్రహ్మకు వ్యాస మహర్షి సృష్టి రహస్యాలు తెలిపాడు. ఎన్నో పరమరహస్య విషయాలు తెలియచేశాడు. అంతా శుకుడు అవధుక్తయ్యై తండ్రి ఆజ్ఞ ప్రకారం భూభాగమంతా సంచరించసాగాడు. ఆ సంచారంలో అతడు పరీక్ష నరేంద్రుని వద్దకు వెళ్ళగా ఆ రాజు శుకుని పూజించి 7 రోజుల్లో ముక్తి లభించినట్లు చేయమని అర్థించాడు. అంతా శుకబ్రహ్మ తన తండ్రి రాసిన భాగవత కథను 7 రోజులు వినిపించి ఆ రాజుకు మోక్ష మార్గం చూపాడు. భాగవత కథాశ్రవణంలో పరీక్షిత్తు ముక్తి నొందాడు. శుకబ్రహ్మ సంచారం పూర్తి చేసుకుని తిరిగి తండ్రి గారి ఆశ్రమానికి చేరి ఆయన వద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో కూడి వేదాధ్యయనం చేయసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి వ్యాసాశ్రమానికి వచ్చాడు. శుకబ్రహ్మ ఆ నారద మహర్షికి మర్యాదలు చేసి ఈ లోకంలో పుట్టిన వానికి హితమేదో తెలియచేయమని అడిగాడు. నారదుడు వివరించి చెప్పగా శుకుడు యోగి అయినాడు. శుకబ్రహ్మని చూచి అప్సరసలు సిగ్గు విడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు. అందుకు శుకుని యోగి ధర్మమే కారణం. కానీ వ్యాస మహర్షిని చూసి వారు వలువలు ధరించేవారు. శుకుడు అసక్తత కలవాడని తాను సక్తత కలవాడని వ్యాసుడు కుమారుని గొప్పతనంకు ఆనందించేవాడు. పుత్రుడు మహోన్నతకు సంతోషపడేవాడు. శుకుని పోలిన తత్వజ్ఞుడు యోగీశ్వరుడు 3 లోకాల్లోనూ లేనే లేడు. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు పరమయోగీశ్వరుడు. శుకబ్రహ్మ రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపరచమంది. శుకుడు ఆమెను నిరాకరించాడు. ఈ విషయం శుకరంభ వస్తుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.